కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. దీనిలో దేశవ్యాప్తంగా ప్రజలు, యువత, రైతులు, మహిళలు, వ్యాపారవేత్తలు అభివృద్ధిని ఆశిస్తున్నారు. జీడీపీ వృద్ధి రేటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రభుత్వం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు. వీటన్నింటినీ ఎదుర్కోవడం ప్రభుత్వానికి ఓ పెద్ద సవాలే అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి మధ్యతరగతి ప్రజలు బడ్జెట్పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈసారి బడ్జెట్ నుంచి మెరుగైన విద్య, భద్రతను ఆశిస్తున్నారు. అసలు 2025 బడ్జెట్లో ప్రభుత్వం ఏం ప్రకటించనుంది అనే విషయానికొస్తే, భారతదేశం ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. గత త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 5.4% చేరుకుంది. అధిక ద్రవ్యోల్బణం రేట్లు సబ్బు, నూనె నుండి కార్ల వరకు అన్నింటి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల బడ్జెట్ నుండి మధ్యతరగతి ప్రజలు పన్నులలో కోతను ఆశిస్తున్నారు. దీనివల్ల ఆదాయంలో కొంత ఆదా చేయాలని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి, వినియోగాన్ని పెంచడానికి సంవత్సరానికి 15 లక్షల వరకు సంపాదించే వ్యక్తులపై పన్ను తగ్గింపును ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదే జరిగితే లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలుగుతుంది. ఇంకా పన్ను చెల్లింపుదారులకు ప్రాథమిక మినహాయింపు పరిమితి కనీసం 50,000కి పెంచవచ్చు. ఇదిలా ఉంటే ప్రజల జీవితాన్ని సులభతరం చేసేందుకు పన్నుల విధానాన్ని మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది కాకుండా ఆదాయ పన్నుకు సంబంధించిన నిబంధనలను కూడా ప్రభుత్వం మార్చవచ్చు. దీంతో ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరి బడ్జెట్ 2025 కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తుందా అంటే, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ప్రభుత్వం 2024 బడ్జెట్లో ఉపాధి కోసం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం వంటి స్కీమ్స్ ను ప్రారంభించింది. ఈ బడ్జెట్లో కూడా ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు, ఉపాధి రంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు.